2024 ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అంటే జనరల్ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీనిలో ఇది ఒక్కటే కాదు, దీనిలో అనేకమైనటువంటి, ఆ రోజు 27 ఏప్రిల్ 2024 సాక్షి పేపర్లోనే వచ్చింది ఐటమ్, ఈవీఎం ట్యాంపరింగ్ అసాధ్యం అని చెప్పి సుప్రీంకోర్టు వివిధ రిట్ పిటిషన్లని కంబైన్ చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. రకరకాల అంశాలు, ఇది ఒక్కొక్క వివిప్యాట్ లో ఒక్కొక్క స్లిప్ కౌంటింగ్ చేయటం కుదరదని ఒక జడ్జిమెంట్, అలాగే రకరకాల జడ్జిమెంట్లు ఇచ్చారు. దీనిలో ఒకటి ఏంటంటే సింబల్ యూనిట్ లోడింగ్ యూనిట్ భద్రపరచాలి అన్న దాని మీద ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 434. దీనిలో తెలుగులో కూడా ఇక్కడ ఏం రాశారంటే, ఏదైతే ఇందాక వారు చెప్పారో, ఇది పారాగ్రాఫ్ నెంబర్ 76, ఇది పారాగ్రాఫ్ నెంబర్ 76 A and B. Bలో ఏం రాశారు, ద మైక్రో కంట్రోలర్ ఇన్ 5% ఆఫ్ VVMs, దట్ ఈస్ the controlling unit, ballot unit and VVPAT per assembly constituency of a parliament constituency shall be checked and verified by the team of engineers from the manufacturers of EVM post the announcement of results for any tampering or modification on a written request made by the candidate who are at serial number 2 or 3 behind the highest polling candidate. అంటే ఏదైతే 2వ స్థానం 3వ స్థానంలో వచ్చిన క్యాండిడేట్స్ ఎవరన్నా సరే ఏదన్నా ఒక ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యింది అనుకుంటే వాళ్ళు రిటర్న్ గా రిక్వెస్ట్ ఇవ్వచ్చు 5% ఆఫ్ ది ఈవీఎంస్ పర్ అసెంబ్లీ పర్ కాన్స్టిట్యున్సీ అన్నారు. సో అది 5% ఆఫ్ ఈవీఎంస్ అంటే ఒక అసెంబ్లీకి 5%, ఇద్దరికి అప్లై చేస్తే 2.5 అన్నది ఒక ఇంటర్ప్రిటేషన్. ఒకవేళ అది ఏమన్నా తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటారు, అది వేరే విషయం. సచ్ ఏ క్యాండిడేట్, దానిలో ఎవరో సచ్ ఏ రిక్వెస్ట్ షల్ బి మేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 7 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 7 రోజుల్లో అది రిక్వెస్ట్ రావాలి అని చెప్పేసి అంటున్నారు. దీనిలో ఏం రాశారు, ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ షల్ సర్టిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఇస్ కండక్టెడ్. అంటే డిఈఓ గారు టీమ్ ఆఫ్ ఇంజనీర్స్, ఏదైతే ఈవీఎం లో తయారు చేసే టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ వచ్చాక దాన్ని వెరిఫై చేసే ప్రాసెస్ కనెక్ట్ చేయాలి. ద యాక్చువల్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ విల్ బి నోటిఫైడ్ బై ఈసీఐ. ద ఎక్స్పెన్సెస్ విల్ బి రిఫండెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఈ మే బి ఫౌండ్ ఇస్ ట్యాంపరింగ్ అని చెప్పి అయితే కనుక డబ్బులు వెనక్కి ఇస్తారు. ఇది జడ్జిమెంట్ కాపీ. దీనికి సంబంధించేసి ఇందాక వాళ్ళు చెప్పినట్టే 1/6/2024 అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఏంటి, క్యాండిడేట్ ఏ రకంగా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క వివిప్యాట్ లో ఉన్న ఫ్లాష్ మెమరీ ప్లస్ మైక్రో కంట్రోలర్ ప్లస్ బ్యాలెట్ యూనిట్, ఇది ఏ రకంగా 3 కలిపి ఎలాగా సేవ్ చేయాలి, ఏ బాక్స్ లో పెట్టాలి, ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఏమేం చేయాలి, ఎప్పుడు స్వీకరించాలి, ఎన్ని రోజుల్లోపు అది సిఇఓకి ఇవ్వాలి, ఇదంతా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చారు. ఆ తర్వాత 16/7/2024 వెబ్సైట్ లోనే ఉంది, వీక్షకులు ఎవరైనా చూడొచ్చు, టెక్నికల్ SOP ఇచ్చారు, టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దీనిలో ఏంటంటే ఎవరైతే హైదరాబాద్ చెందినటువంటి ఈసీఐఎల్ అలాగే బెంగళూరు సంబంధించినటువంటి BEL, ఈ 2 సంస్థలు ఏది ఈవీఎం తయారు చేస్తారో వాళ్ళు ఇచ్చిన నివేదిక జతపరుస్తూ ఏ రకంగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమస్య ఏంటి, జడ్జిమెంట్ లో ఇచ్చిన కాపీలు కూడా ఏమన్నారు, అది ట్యాంపరింగ్ అయిందా అవలేదో వెరిఫై చేయాలంటున్నారు. ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. ఏ ఇంటర్ప్రిటేషన్ అంటే రవికిరణ్ గారు ఒకే ఒక ప్రశ్న, వెరిఫై చేయాలంటున్నారు, వెరిఫై చేయలేదు కదా. అండ్ యాజ్ టు హౌ దే హావ్ డిస్మాంటిల్డ్ అండి 10 days లోపల వీవీప్యాట్స్ని ఎవరిని అడిగి డిస్మాంటిల్ చేశారు? 45 రోజులు స్టోర్ చేయాల్సిన బాధ్యత ఉండగా ఏం ప్రాంప్ట్ చేసిన, ఏ రీజన్స్ ప్రాంప్ట్ చేసిన? చెప్తాను ఒకసారి, నన్ను కంప్లీట్ చేయడం మైక్రో టిఎస్ఓపిలో మైక్రో కంట్రోల్ వెరిఫికేషన్ మాట్లాడారు. అదే మీ దాంట్లో ఓన్లీ 1 second అండి. దానిలో టెక్నికల్ SOP, టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో వాళ్ళు ఏమన్నారు, ఇందాక మీరు ఇంటర్వ్యూలో కూడా అన్నారు, ఏమందంటే ప్రతి 3 ఓట్లకు 1 ఓటు వేరే వాళ్ళు పడిపోతుందని అయితే అని ఒక ఆరోపణ అని చెప్పన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఈవీఎం ని సింబల్ లోడింగ్ యూనిట్ అంటే అది ఫ్లాష్ మెమరీ అండి, ఒకసారి దానిలో సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్ అప్లోడ్ చేశాక మళ్ళీ ఇంకోసారి దాన్ని ప్రోగ్రామ్ చేయడం అవ్వదు. ఓకే, ఒకసారి దాని స్టాండర్డ్ లోడింగ్ యూనిట్ అంటారు. అంటే ఏంటి, నీకు సింబల్ లోడ్ చేశారు, ఏ సింబల్ ఏంటని చెప్పారు. ఒకవేళ ట్యాంపరింగ్ జరిగిపోయి ఉంటే కనుక ఆ పర్టికులర్ ఈవీఎంఏ ఏదైతే ఏ పోలింగ్ బూత్ లో అయితే క్యాండిడేట్ డౌట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోలింగ్ బూత్ 1 లో డౌట్ ఉంది అనుకోండి, నేను రిటర్న్ అప్లికేషన్ ఇస్తాను. ఆ పోలింగ్ బూత్ 1 లో ఉన్నటువంటి అదే ఈవీఎం ని, అదే వీవీప్యాట్, అదో కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చి అయితే ఒక స్టాండర్డ్ టెక్నికల్ ప్రొసీజర్ ఏంటంటే ఏమంటారంటే, ఈ యొక్క ఈవీఎం పైనే
మాక్ టెస్టింగ్ చేస్తారు. మాక్ టెస్టింగ్ అంటే ఏంటి? క్యాండిడేట్ 1400 ఓట్లు ఆయనే పోల్ చేసుకోవచ్చు. ఇక్కడే సార్. మిగిలిన వాళ్ళు కూడా కాదు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. రవికిరణ్ గారు ఇదే తప్పు. ఒక్క నిమిషం అండి. రవికిరణ్ గారు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను ఒకసారి. ఆ తేడాగా వచ్చినప్పుడు ఇది ట్యాంపరింగ్ అయిపోయింది. రైట్ రవికిరణ్ గారు ఒక్క నిమిషం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను. ఓకే ప్లీజ్ అందరూ మాట్లాడాలి. ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఇదే అంశం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో రిక్విటేషన్ చేశారు 1803/2024. రైట్ మళ్ళీ వస్తాను రవికిరణ్ గారు. ఓకే రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. మళ్ళీ వస్తాను. ఒకసారి ముప్పాళ్ళ సుబ్బారావు గారు మాట్లాడతారు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, సో మొత్తం సీనియర్ న్యాయవాది, మీకు సమగ్రమైన అవగాహన ఉంది ఈ అంశాన్ని అన్నింటి మీద.